జై భారత్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి స్టూడెంట్స్ అండి. ప్రతి ఇయర్ కూడా 1 CRకి పైగా డిగ్రీ స్టూడెంట్స్ డిగ్రీ రిలీవ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలకు వెళ్తే హెవీ కాంపిటీషన్. డిగ్రీలు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ. ఈరోజు మనం నర్సరీ నుంచి 10th ఆర్ బీటెక్ ఆర్ BA వరకు చదువుకొని ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తే మనపై ఎటువంటి కేసు ఉండకూడదు. మనకి సరైన క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ ఉంటుంది, కాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది. చాలా ఎదుర్కొని ఒక ఉద్యోగాన్ని మనం సాధించాలి. కానీ నీపై ఎన్ని కేసులున్నా పర్లేదు, నీకంటూ ఒక ఏజ్ లిమిట్ లేదు. నీ వయసు ఎంత ఉన్నా పర్లేదు, నువ్వు విచక్షరహితంగా ఏం మాట్లాడినా పర్లేదు. ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ని స్థాపించి ఒక గవర్నమెంట్ నీ చేతిలో పెడుతున్నాం అంటే ఇప్పుడు ఈరోజు మన సొసైటీలో చూసుకుంటే ఆ, ఒక ఇల్లు కట్టామంటే పిల్లర్ స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు స్లాబ్ వచ్చేసరికి నాగార్జున సిమెంట్తో కడతావా, పెన్నా సిమెంట్తో కడతావా, ఏ సిమెంట్తో కట్టినా పిల్లర్ని మాత్రం ఈ యువత అనే పిల్లర్ని ఇసుకతో మీరు నిర్మిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని మీరు దేశానికి ఉపయోగించనివ్వట్లేదు. ఎవరైతే పాలిటీషియన్స్ ఉన్నారో చాలామంది వరకు మనం కూడా అలా తయారయ్యాం. ఈరోజు మనం చూసుకుంటే మనం హైప్ ఇచ్చేది ఎవరికి అంటే ప్రపంచంలోనే భారత్కి ఎక్కువ అత్యంత యువత ఉన్న దేశం అంటారు. మనం మనకి ఇష్టమైన హీరోస్ ఆర్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ వాట్ ఎవర్ మనకి ఇష్టమైన వ్యక్తులు, మనకి ఇష్టమైన రంగాల్లో ఉండే వ్యక్తులకు మనం హైప్ ఇస్తూ ఉంటూ వాళ్ళు సక్సెస్ సాధిస్తే మనమే సాధిస్తున్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటాం. అంటే అభిమానించడం తప్పు లేదు, కానీ మనం ఉండే రంగాలు చాలా ఉన్నాయి కదండి. వాట్ ఎవర్ మనం ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక జాబ్ హోల్డర్ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ప్లేయర్ అవ్వచ్చు. మనం ఉండే రంగంలో మనం 10 మందికి ఎందుకు హెల్ప్ చేయకూడదు? మనం 100 మందికి ఎందుకు ఆసరాగా ఇన్స్పిరేషన్గా నిలబడకూడదు అంటారు. అబ్దుల్ కలాం గారు అన్నారు, భారత్ అంటే యువత కలలకనే స్వేచ్ఛను కూడా మనం తీసుకోలేకపోతున్నాం. భారతదేశ అసెట్స్ అంటే ఎవరు? భారతదేశ అసెట్స్ అంటే బంగారం, డబ్బా, నిధుల, ఖనిజాల, యూత్, మీరు నేను. ఎవరైతే 35 సంవత్సరాలు 35 ఇయర్స్ లోపు ఉన్నారో ఆ యంగ్ మొత్తం భారత అసెట్. మన ఆలోచనలే రేపు భవిష్యత్ పునాదులు, మన ఆలోచనలే నిధులు. వాటిని మన దేశానికి అందించాలంటే యూత్ మనం డెవలప్ అయితే